రాష్ట్రపతి పాటిస్తున్నారు అని తర్వాత. అంతేగాని రాష్ట్రపతి ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది దాని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రపతికి లేదు కాబట్టి నామమాత్రపు పాలన. సో మరి నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాస్తవ పాలన, రియల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. కాబట్టి సో ఇప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అనే ఆ రెండు పదవులు ఎక్కడి నుండి వచ్చినట్టు? బ్రిటన్ రాజ్యాంగం నుండి వచ్చినట్టు. ఓకే, సో ఇది మనకి ఇంట్రడక్షన్ లో రాష్ట్రపతి ప్రధానమంత్రి అనే రెండు పదవులు ఎలా ఏర్పడినవి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో భాగంగా ఏర్పడినవి. మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం ఏ రాజ్యాంగం నుండి స్వీకరించాము అంటే బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. ఓకే, సో ఇప్పుడు ఇదే పదవిని మనం రాష్ట్రానికి డైవర్ట్ చేస్తే ఇక్కడ రాష్ట్రపతి పొజిషన్ లో ఉన్న వ్యక్తి స్టేట్ లో గవర్నర్ అవుతాడు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి సీఎం అవుతాడు, చీఫ్ మినిస్టర్ అవుతాడు. అంటే మనం కేంద్రంలో రాష్ట్రంలో రెండు స్థాయిలలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఓకేనా? సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో పదవులు ఎలా ఏర్పడినవి అన్నంత వరకు క్లారిటీ ఉందా? సో మరి రాష్ట్రపతికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఏమిగా పేర్లు? ఓకే, చివరిగా 52 నిబంధన ప్రకారం సో దేశాధ్యక్షుడు, మరి దేశాధ్యక్షుల పదవిలో ఉన్న వ్యక్తి దేశానికి ప్రథమ పౌరుడు అంటున్నాం. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో 52 నిబంధన ప్రకారం రాష్ట్రపతి అనే వ్యక్తి ఈ దేశానికి అధ్యక్షుడు. ఓకేనా? తన అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్న వ్యక్తి ఎవరెవరట? దేశానికి ప్రథమ పౌరుడు అవుతారు అంటున్నాం. సో రాజ్యాంగాధిపతి అంటే సో రాజ్యాంగాన్ని అమలుపరిచే అధికారం, రాజ్యాంగం అమలు అధికారం రాష్ట్రపతికి మాత్రమే కలదు. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏమని చెప్పుకోవాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, రాజ్యాంగం అంటున్నాం. రాజ్యాంగం అంటే దాని అర్థం మూల శాసనం అని చెప్పి. మూల శాసనం, శాసనం అంటే చట్టం అనే కదా. చట్టాలన్నింటికి మూలమైంది మూల శాసనం. అంటే రాజ్యాంగం కూడా ఒక చట్టమే అని దాని అర్థం. ఓకేనా? మరి ఇప్పుడు చట్టాన్ని అమలు పరచడమే కదా పరిపాలన, అవునా కదా? చట్టాన్ని అమలు పరచడమే పరిపాలన. కాబట్టి సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటున్నాం. కాన్స్టిట్యూషన్ ని సోర్స్ ఆఫ్ లా అంటున్నాం. సో సోర్స్ ఆఫ్ లా కాబట్టి చట్టాలన్నింటికి మూలమైంది మూల శాసనం. అంటే ఇది కూడా ఒక శాసనమే. ఆ శాసనం అంటే చట్టం. ఇక్కడ లా అంటున్నాం, దీన్ని యాక్ట్ అంటున్నాం. కాబట్టి మరి ఇప్పుడు చట్టాన్ని అమలుపరచడమే పరిపాలన అంటున్నాం కదా. సో దీని అమలును ఏమంటున్నాం? పరిపాలన అని పిలుస్తున్నాం. సో ఈ స్టేట్మెంట్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే రీజన్ ఒకటే. ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలుపరిచే అధికారం వీడికి మాత్రమే ఉంది అని చెప్తున్నాం. కానీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పొచ్చు? దేశాన్ని పరిపాలించే సర్వాధికారాలు వీరికే కలవు. సో వీరికే కలవు అని కూడా ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దీని అర్థం ఒకటే. ఎందుకు? ఇప్పుడు రాజ్యాంగం
చట్టాలకు మూలం అనే కదా దీని అర్థం. మరి అన్ని చట్టాలు దీని నుండి ఏర్పడినప్పుడు దీన్ని అమలుపరిచే బాధ్యత రాష్ట్రపతికి ఉంది అని అంటే ఆటోమేటిక్ గా దీని నుండి ఏర్పడిన చట్టాలు కూడా ఎవరు అమలుపరచాలి అంటే ఇప్పుడు అన్ని చట్టాలు ఆయన అమలుపరుస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఓకేనా? సో కాబట్టి ఈ లాంగ్వేజ్ లో చెప్పొచ్చు, ఈ లాంగ్వేజ్ లో చెప్పొచ్చు, రెండింటికి మీనింగ్ ఒకటి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు, ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా అనొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నా ఒకటి. దాన్ని ఇంకో లాంగ్వేజ్ లో చెప్తే ఏమని చెప్పొచ్చు, ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. దేశానికి సంబంధించిన పరిపాలనా అధికారాలన్నీ అన్న ఒకటి. ఓకేనా? సో కాబట్టి ఆర్టికల్ 53 చెప్తుంది ఏమని, ఆల్ ఎగ్జిక్యూషన్ యాక్షన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, ద ప్రెసిడెంట్ కెన్ ఎంజాయ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అని చెప్తారు. కాబట్టి ద ప్రెసిడెంట్ కెన్ ఎంజాయ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారాలు లేదా పరిపాలనా అధికారాలని వీరే నిర్వర్తిస్తారు అని చెప్తారు. సో మరి కార్యనిర్వహణ అధికారం లేదా పరిపాలనా అధికారాలన్నీ వీరే నిర్వర్తిస్తారు అని చెప్పిన, రాజ్యాంగాన్ని అమలు పరుస్తారు అన్న, దేశాన్ని పరిపాలిస్తారు అన్న ఒకటి. పదాలు వేరువేరుగా మాట్లాడిన మీనింగ్ మాత్రం ఒకటి. ఓకేనా? కాబట్టి సో ఇక్కడ రాజ్యాంగ అధిపతి అనడానికి రీజన్ ఏంటి అంటే రాజ్యాంగం ఈయనకు చెప్తోంది ఏమని, దేశాన్ని పరిపాలించడానికి అన్ని అధికారాలు మీకే ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి దేశాన్ని పరిపాలించే సర్వాధికారాలు రాష్ట్రపతికే కల్పించింది రాజ్యాంగం. ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అవునా కాదా? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? సో ప్రెసిడెంట్ పదవి ఏ రోజు ఏర్పడింది కదా? అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ పదవి ఏర్పడేంత వరకు రాజ్యాంగం అమల్లోకి రాలేదు కదా. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఎవరి కోసం ఎదురు చూసింది? ఎందుకు? 2 months ముందే ఆమోదం పొందింది. 2 months ముందే ఆమోదం పొందినప్పటికీ 2 months వెయిట్ చేసింది ప్రెసిడెంట్ పదవి కోసం. ఆయన ఏర్పడిన తర్వాత అమలు చేయడం ప్రారంభమైంది. ఓకేనా? కాబట్టి సో ఇక్కడ రాజ్యాంగాన్ని అమలుపరిచే సర్వాధికారాలు వీరికే ఉన్నాయి. దాన్ని దేశాన్ని పరిపాలించే సర్వాధికారాలు వీరికే ఉన్నాయి. ఏదైనా వాడచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న మీనింగ్ ఆర్టికల్ 53 ప్రకారం. ఇంకేమున్నాయి? 74 నిబంధన ఏంటో ఇదేమంటోంది? సో దేశంలో నామమాత్రపు పాలకుడు అంటోంది. ఎవరైనా సో దేశానికి నామినల్ ఎగ్జిక్యూటివ్, దేశ నామమాత్రపు పాలకుడు. ఇదేంటంటున్నా ప్రధానమంత్రి అధ్యక్షులుగా పనిచేసే మంత్రి మండలి స్థలాలను ఈయన పాలించాల్సి ఉంటుంది. సలహా మేరకు దేశాన్ని పరిపాలిస్తారు. అవునా? సో కాబట్టి ప్రధానమంత్రి సలహా మేరకు లేదా ప్రధానమంత్రి అధ్యక్షులుగా పనిచేసే మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే ఈయన దేశాన్ని పరిపాలిస్తారు. అంటే సొంత నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఓకే? సో కాబట్టి the president can enjoy all executive actions of the union government on advice of Union Council of Ministers headed by Prime Minister అని చెప్పారు. ఓకేనా? సో కాబట్టి దేశాన్ని పరిపాలించే సర్వాధికారాలు అయితే వీరికే ఉన్నాయి. మరి అధికారాలు ఎలా నిర్వర్తించాలి? సో మంత్రి
చేయడానికి వాళ్ళందరికీ ఒక బాస్ ఉన్నాడు, ఆయనే ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఆ 82 మందిని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే ప్రైమ్ మినిస్టర్ మెంబర్ని ఆయన కన్సల్ట్ అవుతే చాలు. కాబట్టి సో ప్రధానమంత్రి సలహా మేరకు లేదా ప్రధానమంత్రి అధ్యక్షుడిగా పనిచేసే మంత్రిమండలి సలహా మేరకు వీరు దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు. ఓకేనా? అంటే సొంత నిర్ణయాలు మీరు తీసుకోరు కాబట్టి నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటారు, నామమాత్రపు పాలకుడు. ఓకే, సో ఇవి వీరికున్న పేర్లు, ఆ పేర్లకున్న వివరాలు. ఇప్పుడు ఈ దేశ అధ్యక్షుడు ఇంగ్లీష్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హిందీలోకి వచ్చేసరికి రాష్ట్రపతి. హిందీ వర్డ్ అది. దేశ అధ్యక్షుడు అనేది తెలుగు పదం, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంగ్లీష్ పదం, రాష్ట్రపతి అనేది హిందీ పదం. సో హిందీ వర్డ్ మనం ఇక్కడ వ్యవహారికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్, ఆయనకున్న పేర్లు, ఆ పేర్లకున్న వివరాలు. ఇంతవరకు క్లారిటీ ఉందా? So next, ఎన్నికలు. సో ప్రెసిడెంట్ ఎలక్షన్. సో మనకి 54 నిబంధన చెప్తుంది. ఏమని? రాష్ట్రపతిని ఎన్నికల ధనం ఎన్నుకుంటుంది. ఎవరైనా ఉంటుందా? ఎన్నికల ధనం. The president is elected by the electoral college. Okay, the president is elected by the electoral college. ఎన్నికల ధనం వీరిని ఎన్నుకుంటుంది అంటారు. ఓకే, సో మరి ఇప్పుడు ఎన్నికల ధనం ఎన్నుకుంటుంది కాబట్టి మన ఎన్నికల ధనంలో సభ్యులు ఎవరు అనేది తెలియాలి కదా. కాబట్టి ఇదే నిబంధన చెప్తుంది. సో ఎన్నికల ధనం, ఎన్నికైన ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలచే ఇది ఏర్పడుతుంది. సో ఎన్నికైన ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలచే ఇది ఏర్పడుతుంది. The electoral college is constituted with elected MPs and elected MLAs అని చెప్తున్నారు. ఓకే, సో elected MPs and elected MLAs. సో ఇక 25 నిబంధన చెప్తుంది. రాష్ట్రపతి, రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఒక ఓటు బదిలీ పద్ధతి, పద్ధతిలో ఎన్నికవుతారు. ఓకే, సో కాబట్టి రాష్ట్రపతి, the president is elected by the way of, the president is elected by the way of proportional representation by means single transferable vote method. Proportional representation by means single transferable vote method. So రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో, ఒక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నికవుతారు. ఈ పద్ధతిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. ఎక్కడ నుండి స్వీకరించామట? ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. This procedure was taken from Irish Constitution. Okay,
సో ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు.